ఫ్రెండ్స్ బీచ్ లో ఫిషర్మెన్స్ సమస్యలు అయితే విన్నారు కదా. సో గొలగండ మైల్లో చెప్పే ఒకసారి వాళ్ళ బాధలు వినండి. చెప్పండి. మాది సిహెచ్ గొల్లగండి, సోంపేట మండలము, శ్రీకాకుళం జిల్లా అండి మాది. చెన్నై, గోవా ఇటు వెళ్ళిపోతుంటే ఇక్కడ ఆడవాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నాము. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు అదృష్టం ఉంటే డబ్బులు వస్తాయి, లేదంటే అది కూడా లేదు. వాళ్ళకి ఇబ్బందులే, అక్కడ వరసలు వచ్చిన బాధే, అన్నిటికీ బాధే. తర్వాత ఒక నెల 20 రోజులకి ఇలాగ వస్తారు. వాళ్ళకి అదృష్టం ఉంటేనే చేపలు, లేదంటే ఒట్టి వాళ్ళ పట్టుకొని వస్తారు బయటికి. ఇక ఇంట్లో అంత ఇబ్బంది పడుతుంటాం పిల్లలు చదివించడానికి, దేనికైనా. అలాగని మేము ఆడవాళ్ళం బయటకు వెళ్ళడానికి మాకు ఏదో ఊరెళ్ళి మేము చేపలు కొనుక్కు వెళ్ళడం అవుతుంది. అదే మాకంటూ ఊర్లోని ఒక జట్ని లాంటిది ఉంటే అన్ని బోట్లు ఇక్కడికి వస్తాయి కాబట్టి మా వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు, ఇక్కడే పోటాడుకుంటాము. అందు గురించి కొంచెం కనకరించి మాకంటూ ఒక జట్ని వచ్చేలాగా ఏర్పాటు చేయండి కోరుకుంటున్నాము. మగవాళ్ళు వెళ్తున్నారు అయ్యా, వెళ్ళిన తర్వాత అక్కడ అదృష్టం బాగుంటే ఇంటికి వస్తున్నారు, లేదంటే అక్కడ ఏమైనా సరే మేము వెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేకుండా అయిపోతుంది. చివరి చూపులు కూడా చూసుకోలేకపోతున్నాము. దాని గురించి కూడా కొంచెం ఆలోచించి మాకంటూ మా మత్స్యకారులకి మీరంటూ ఒక ఏర్పాటు చేయండి, ఏదైనా సరే మా బతకడానికి. అదే మేము కోరుకుంటున్నాం. ఏ గవర్నమెంట్ మాకు ఏ గాడిద గుడ్డు చేయడం లేదు, వచ్చి ఓట్లేసి నిలిపోవాలి అంతే. వెళ్ళగండి ఏదై పెట్టింది యాగం మా ఊరికి రాదు. ఊరు లోన వస్తే ఇళ్లలోడికి నీరు వెళ్ళిపోతుంది. 10 సంవత్సరాలు అయ్యి ఇంటికి ఒక ఇస్తారని చూస్తున్నాము. ఎమ్మెల్యే పట్టించుకోడు, ప్రెసిడెంట్ పట్టించుకోడు. ఎక్కడికి వెళ్ళాక రాతలే మిగిలిపోయావు గాని మా ఊరికి ఇల్లు రాలేదు. మేము వెనక బతకాల మా తర్వాత పంచము. మేము ఎక్కడికి వెళ్ళపోతే ఆడవాళ్ళు రెయ్యనక పొగులను కష్టపడిపోతే మా పడిపిల్లు ఎండవు. ఒక రెండు గంటల రాత్రి వెళ్ళపోతే మా బతుకు తెరువు లేదు. మీకు ఉద్యోగాలు మీ నెల వచ్చినాడు 60,000, 70,000, 80,000 మీ పిల్లలు కొట్టుకొని మీరు ఆపి బతకదన్నాడు. మామ ఒక రోజు వెళ్ళపోతే మా కడుపు పంట చల్లారు. మా ఊరు ఎక్కడున్నదో అనేదో మీ గవర్నమెంట్ కి ఎక్కలేదు. అన్ని ఊళ్ళకి ఏదో వస్తే మా ఊరికి ఆకికి వస్తుంది. నాకు 65 సంవత్సరాలు అవుతుంది, పింఛన్ ఇవ్వలో. మేము వెనక బతకాల.